నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడిచిన 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులని, ప్రతికూల వాతావరణాన్ని, విమర్శలని ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. రకరకాల సంఘటనలు చూసాం మనం. ప్రధానంగా చెప్పవలసి వస్తే లగచర్లలో భూసేకరణ విషయంలో స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేసి కాన్ఫిడెన్స్లోకి తీసుకురాకపోవటం వల్ల ఆ ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో భారీ వ్యతిరేకత వ్యక్తమై ఉద్యమాలకి దారితీసిన సంఘటన మరవక ముందే మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఆ పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసుల్ని ఇళ్ళని ఖాళీ చేసి ముందస్తు నోటీసు లేకుండా భారీ హడావుడి చేసిన సందర్భంలో అక్కడ విపరీతమైన నెగటివ్ వచ్చిన విషయం మనం చూసాం. అంతేకాకుండా హైడ్రా పేరుతో పేదల ఇళ్లని మొదలు పడగొట్టి పెద్దలు సంపన్నులు ఫామ్ హౌసెస్ జోలికి వెళ్ళకపోవటం అనేది హైడ్రా మీద, రేవంత్ రెడ్డి మీద విపరీతమైన నెగటివ్ రావటమే కాదు, రియల్ ఎస్టేట్కి కూడా ప్రభావం చూపిన విషయం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, దుర్గం చెరువుకి ఒక న్యాయం, సున్నం చెరువుకి ఒక న్యాయం. అక్కడ పెద్దలు ధనవంతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాటిని కోల్చరు. సున్నం చెరువుకి వచ్చేసరికి హుటీన సాటర్డే కానీ సండే కానీ వచ్చి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సామాను బయట వేయడానికి కూడా టైం ఇవ్వకుండా కూల్చేసిన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఈరోజు వార్త వెలుగులోకి వచ్చింది. హుసేన్ సాగర్లో ఒక ప్రముఖమైనటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, 17 ఫ్లోర్లు పెద్ద బిల్డింగ్ హుసేన్ సాగర్ ఎఫ్టిఎల్లో ఉంది. ఎఫ్టిఎల్, ఎస్, నడిబొడ్డులో ఉంది. దాన్ని ఏం చేయాల ఇప్పటికి కూడా. అది సర్వే నెంబర్ 22లో. మరి ఇటువంటి డిఫరెన్సెస్, సామాన్యులకి పేదలకి ఒక న్యాయం, పెద్దలకి ఒక న్యాయం, ఈ విషయంలో హైడ్రా మీద భారీ వ్యతిరేకత వచ్చింది, మనం చూసాం. మరి ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే పేదల ఇళ్ళు, ఎంత నెగిటివ్ అక్కడ ఉద్యమం వచ్చిందో మనం చూసాం. ఇటీవల రీసెంట్గా ఫార్మా సిటీకి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులు, ఈయన ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారో అక్కడ ఒక పెద్ద ఉద్రిక్త వాతావరణం జస్ట్ 2 days బ్యాక్ కూడా జరిగిన సంఘటన కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇబ్బందికరమైన ప్రతికూల వాతావరణాలు, ఆ డెసిషన్ మేకింగ్లో కొంత ఇబ్బంది జరగటం వల్ల, స్టేక్ హోల్డర్స్ని కన్సెన్సస్లోకి తీసుకోకపోవటం వల్ల కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నారు, మనం చూసాం. నెగిటివిటీ వచ్చిన మాట వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అయితే, యాడింగ్ టు దిస్ ఆయన సొంత వర్గంగా చెప్పబడుతున్న లేదా మంత్రి వర్గంలో ఉన్నటువంటి జూపల్లి విషయం మనం చూసాం. నిన్న మొన్న ఆయనకి సంబంధించిన క్యాబినెట్, రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడితే ఆయన ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు ఒక బావిలో. జూపల్లి వ్యతిరేకత ఎందుకో తెలీదు. నిన్న లేటెస్ట్గా మరి కొండా సురేఖ సహచర మంత్రివర్యులు కడియం శ్రీహరి ఆమె మంత్రిత్వ శాఖలో అధికారుల్ని అనధికారికంగా, అధికారికంగా రూల్ చేస్తున్నాడు, ఆయన మీటింగ్ పెట్టాడు, ఇది విరుద్ధం అని కొండా సురేఖ లేకుండా ఆమెకు సంబంధించిన శాఖలో కడియం శ్రీహరి ఇన్వాల్వ్ అయ్యి రూల్ చేస్తున్నాడు అనేది ఆమె బహిరంగ లేఖ రాసింది. తీవ్రమైన విమర్శని, వ్యతిరేకతని ప్రదర్శించింది. అంతకు ముందు జరిగిన దేవాదాయ శాఖ రివ్యూ మీటింగ్ కూడా ఆమె అటెండ్ అవ్వలేదు. ఈ విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగు బావుట కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా రకాల మంత్రి వర్గం నుంచి కూడా కొంత వ్యతిరేకత, విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొంత వ్యతిరేకత వస్తున్న తరుణంలో లేటెస్ట్ డెవలప్మెంట్, టుడేస్ లేటెస్ట్ బర్నింగ్ న్యూస్, రేవంత్ రెడ్డికి మరొక షాక్ తగిలింది. అదే రేవంత్ రెడ్డి స్కూల్స్ మూసేస్తాను అన్న విషయంలో. ఎస్, ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం. తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4,000కు కుదించి మిగిలిన బడులను, ప్రభుత్వ పాఠశాలను మూసేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం తీవ్రమైన అభ్యంతరాలు ఇప్పుడు వ్యక్తం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 7 జస్టిస్ బి చంద్రకుమార్, జస్టిస్ రాధారాణి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, దేశపతి శ్రీనివాస్, గోరంటి వెంకన్న ఎక్సెట్రా తదితరులు, వీళ్ళంతా చాలామంది ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులు,
భారీ ఎత్తున సమావేశమై చర్చించుకొని సంతకాలతో కూడినటువంటి ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. వాళ్ళ మనుషులే వీళ్ళంతా కూడా, అది వాస్తవం. 23,000 పాఠశాలలను మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈ బృందం మేధావులంతా కూడా ప్రభుత్వానికి లేఖ రాసి విజ్ఞప్తి చేయటం అనేది ఒక షాక్ అని చెప్పవచ్చు. జూన్ 6వ తేదీన బెంగళూరులో జరిగినటువంటి ఒక చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రకటన తీవ్ర విద్యా సామాజిక పరిణామాలకు దారితీస్తుందని ఈ లేఖలో ఈ మేధావులంతా కూడా బహిరంగ లేఖ ఇచ్చారు. విద్యా హక్కు చట్టం ఉల్లంఘన అని చెప్పి అంటా ఉన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 27A లేదా విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటం ప్రభుత్వ కనీస మినిమం రెస్పాన్సిబిలిటీ అని ఆయనకి దగ్గరగా ఉన్న మేధావులు గుర్తు చేశారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో దాదాపుగా సుమారుగా 500 గ్రామాల్లో ప్రాంతాలకు ఈ ఏరియాల్లో బడులు దూరం అయితే రవాణా భద్రతా కారణాల వల్ల బడులు శాశ్వతంగా మూతబడితే ఎలా అనే ఆందోళనని వీళ్ళు వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది. ఇది దేశ చరిత్రలోనే అత్యంత తిరోగమన చర్యగా మిగిలిపోతుంది అని ఈ మొత్తం టీం చర్చించుకొని ఒక డెసిషన్కి వచ్చి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాగ్దానాల ఉల్లంఘన కూడా అని ప్రస్తావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తారు. బడ్జెట్లో విద్యకు 15% కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినప్పటికీ ప్రస్తుత కేటాయింపులు చేసిన దాఖలాలే లేవు. ఆయన చెప్పింది 15% విద్యకి చేయలా. గత ప్రభుత్వం మూసివేసినటువంటి 6,000 పాఠశాలలను మెరుగైన సదుపాయాలతో మళ్ళీ తెరుస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 2,000 పాఠశాలని మూసివేయాలా అని తలపెట్టడం అత్యంత విషాదకరమైన నిర్ణయంగా పేర్కొంటున్నారు, వీళ్ళు భావిస్తూ ఉన్నారు పెద్దలు. ప్రభుత్వ బడుల్లో జీరో ఎంప్లాయ్మెంట్ ఏర్పడటానికి పాలకుల నిర్లక్ష్యం, విద్యాశాఖలో పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం అని చెప్పి కూడా మేధావుల లేఖలో స్టాటిస్టికల్ డేటాతో సహా వివరించారు. తక్షణమే చేపట్టవలసిన యాక్టివిటీస్, స్టెప్స్, వీళ్ళు సజెషన్స్, రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఏంటంటే ఈ గవర్నమెంట్ పాఠశాలల మూసివేత ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలా నంబర్ 1. నంబర్ 2, అన్ని ప్రభుత్వ పాఠశాలలలో తక్షణమే పూర్వ ప్రాథమిక విద్యను అంటే ప్రీ ప్రైమరీ ప్రవేశపెట్టి ప్రతి చిన్న గ్రామంలో ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి. అన్ని బడులలో, గవర్నమెంట్ స్కూల్స్లో అవసరమైన తరగతి గదులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మరి ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా వెంటనే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఖాళీగా ఉన్న అన్ని బోధనేతర టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదు. ఈ టీచర్స్కి వేరే యాక్టివిటీస్ చెప్పకూడదు. ఇక ప్రైవేట్ పాఠశాలను అదుపులో చేసేందుకు జీవో నంబర్ 1 ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చారు. దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇక 5th రికమెండేషన్ ఏంటంటే ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడుకోకపోతే తెలంగాణ సమాజ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కావున ముఖ్యమంత్రి తమ నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సమీపంగా ఉన్నటువంటి కోదండరాం నేతృత్వంలో ఉన్నటువంటి బృందం మేధావులంతా కలిసి ఒక లేఖాస్త్రాన్ని రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ సర్కార్కి ఒక బాణాన్ని సంధించారు. ఇది ఒక పెద్ద షాక్గా రేవంత్ రెడ్డికి, లేదా మరొక షాక్గా రేవంత్ రెడ్డికి మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం విమర్శ చేసి, చర్చ చేసి రేవంత్ రెడ్డికి సంధించిన ఈ లేఖాస్త్రం సారాంశం అంతా కూడా, ఈ టీం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి మనుషులే, బయట వాళ్ళు కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కాదు. అంటే ఈ విధంగా సొంత వర్గంలోనే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పాఠశాలలు 23,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తాను అన్న ప్రకటనకి అగెనిస్ట్గా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతూ ఉంది. దాన్ని పునఃసమీక్షించుకోవాలి అని. సరే, మరి దీని మీద ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారు పునఃసమీక్షించుకుంటారా?
విద్యా వ్యవస్థ మీద ఆయన గతంలో కూడా మాట్లాడుతూ అక్కడ పెట్టే పెట్టుబడులు మనం ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదు, ఫ్యూచరు అది ఇది మాట్లాడారు. మరి ఈ విషయం మీద, ఈ లేఖ మీద, ఈ విమర్శ మీద సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, స్టూడెంట్స్ పిల్లల మీద భవిష్యత్తు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.